హలో అండ్ వెల్కమ్ టు సాయిరామ్ సంపతుల ఎడ్యుకేషన్. దిస్ ఇస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో మనం ఎంసీక్యూస్ అని చేసుకుంటూ వస్తున్నాం కదండి కరెంట్ అఫైర్స్ మీద. సో ఈరోజు కూడా కొన్ని ఎంసీక్యూస్ అని చేసుకుందాం. సో సెషన్ అయితే 1.25లో కానీ 1.5లో స్పీడ్లో పెట్టుకుని అయితే చూడండి. మీకు త్వరగా రివిజన్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం మీకు టైం కూడా సేవ్ అవుతుంది. ఓకేనా? రైట్, లెట్స్ గెట్ ఇన్ టు ద డిస్కషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజాస్టర్స్ ఆర్ కవర్డ్ అండర్ ద స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్? వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా మనకి న్యూస్లో ఉండడం జరిగిందండి ఈ యొక్క స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అనేది. సో ఈ యొక్క స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్లోకి ఏ డిజాస్టర్స్ అనేవి కవర్ అవుతాయి అని అడుగుతున్నాడు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, జాగ్రత్త వినండి. సో ఈ యొక్క స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అనేది మనకి సెక్షన్ 48 ఆఫ్ క్లాజ్ 1 ఆఫ్ ఏలో మనకి కాన్స్టిట్యూట్ అవడం జరుగుతుంది. ఏ యాక్ట్ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005లో. వెరీ ఇంపార్టెంట్. సో ఇది ప్రైమరీ ఫండ్ ఏంటంటే మనకి స్టేట్ గవర్నమెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఏవైతే మనకి మాన్సూన్ టైంలో చాలా డిజాస్టర్స్ అనేవి మనకు వస్తుంటాయి కదా. సో అందులో మనకి రిలీఫ్ మెజర్స్ తీసుకోవడానికి స్టేట్ రిలీఫ్ మెజర్స్ తీసుకోవడానికి ఈ యొక్క ఫండ్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో రీసెంట్గా మనకి కొన్ని స్టేట్స్కి ఇవ్వడం జరిగింది. దాదాపు ఒక 6,000 crores అని మనకి స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్గా ఇవ్వడం జరిగిందనమాట. ఒక 19 స్టేట్స్ వరకు, లైక్ ఛత్తీస్గఢ్, మేఘాలయ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం. సో ఇలాగా. సో ఈ ఇచ్చే ఏదైతే ఉందో ఈ యొక్క ఫండ్ అనేది టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుందనమాట. అర్థమవుతుందా? అంటే దాదాపు మనకి 100% అమౌంట్లో మనకి టోటల్గా స్టేట్స్ అనేవి 2గా కేటగిరీ చేయడం ఉంటుంది. అంటే లైక్ జనరల్ కేటగిరీ ఉంటుంది, అది కొన్ని స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఉంటాయి కదా, లైక్ నార్త్ ఈస్ట్ స్టేట్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్. ఇవన్నీ మనకి స్పెషల్ కేటగిరీ ఉన్న స్టేట్స్ అనమాట. సో జనరల్ కేటగిరీ స్టేట్స్ వచ్చేసరికి మనకి 75% ఇవ్వడం జరుగుతుంది 100%లో. సో మిగతా వచ్చేసి మనకి స్టేట్ పెట్టుకుంటుంది. అండ్ ఈ యొక్క స్పెషల్ కేటగిరీ ఉన్న స్టేట్స్కి మనకి 90% ఇవ్వడం జరుగుతుంది అనమాట సెంట్రల్ గవర్నమెంట్ అనేది. అర్థమవుతుందా? సో దయచేసి ఈ యొక్క పర్సెంటేజ్ని కూడా గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్లో మనకి ఏ డిజాస్టర్స్ అనేవి కవర్ అవుతాయని మనకి చాలా ఇంపార్టెంట్. సో చూసుకోండి, మనకి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్లో ఏ డిజాస్టర్ కవర్ అవుతాయి అంటే మనకి సైక్లోన్ కవర్ అవుతుంది, డ్రౌట్స్, ఎర్త్క్వేక్, ఫైర్ సంబంధించింది, ఫ్లడ్స్, సునామీ, హెయిల్ స్ట్రోమ్, ల్యాండ్ స్లైడ్, అవలాంచెస్ అండ్ క్లౌడ్ బస్ట్ అండ్ పెస్ట్ అటాక్ అండ్ ఫోర్స్డ్ అండ్ కోల్డ్ వేవ్స్. సో ఇవన్నీ మనకి కవర్ అవడం జరుగుతుంది స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్లో. అర్థమవుతుందా? సో ఇక్కడ మనకి సైక్లోన్ ఉందా, ఉంది. పెస్ట్ అటాక్ ఉందా, ఉంది. క్లౌడ్ బస్ట్ ఉందా, ఉంది. ల్యాండ్ స్లైడ్ ఉందా, ఉంది. సో సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్ గివెన్ బిలో అంటున్నాడు. సో డి ఈజ్ ద మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే అన్ని కరెక్ట్ కాబట్టి. ఓకేనా? రైట్, అర్థమైందని అనుకున్నాను. సో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అనేది మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 కింద మనకి కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి జనరల్ కేటగిరీ స్టేట్స్కి, స్పెషల్ కేటగిరీ ఉన్న స్టేట్స్కి ఎంత పర్సెంటేజ్ ఇస్తారు అనేది కూడా చూసుకోండి. అండ్ ఈ యొక్క డిజాస్టర్స్ అనేవి ఏమేమి కవర్ అవుతాయని కూడా చూసుకోండి ఒకసారి. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. సైక్లోన్, డ్రౌట్, ఎర్త్క్వేక్, ఫైర్, ఫ్లడ్, సునామీ, ల్యాండ్ స్లైడ్, అవలాంచెస్, క్లౌడ్ బస్ట్, పెస్ట్ అటాక్ అండ్ అదేవిధంగా కోల్డ్ వేవ్స్ కూడా మనకి కవర్ అవడం జరుగుతుంది అనమాట. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. సో ఫర్దర్గా ఇంకా డిస్కషన్లోకి వెళ్ళిపోయే ముందు, సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి ఇక్కడ కోర్స్ మోడ్లో అందించడం జరుగుతుందండి. సో ఇక్కడ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్లో అందించడం జరుగుతుందండి. 1 year వ్యాలిడిటీతో 13,000 అండ్ 2 years వ్యాలిడిటీతో 15,000 అందించడం జరుగుతుంది. సో ఎంటైర్ సిలబస్ ఏదైతే ఉందో చాలా కాంప్రహెన్సివ్ కవర్ చేయడం జరుగుతుంది. అండ్ తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ లైక్ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ జాగ్రఫీ అది కూడా కవర్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీకు గ్రూప్ 1లో మీకు జాబ్ రావాలంటే ప్రిలిమ్స్ ఒకటే సరిపోదండి. మెయిన్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. మెయిన్స్ తోటే మీకు జాబ్ రావడం జరుగుతుంది అనమాట. సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద చాలా ఫోకస్గా చేయడం జరుగుతుంది. అండ్ ఇందులోనే మీకు టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా? సో 6305955532 ఈ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. సార్ మాకు ప్రిలిమ్స్ వద్దు, ఓన్లీ మెయిన్సే కావాలంటే ఈ కోర్స్ అండి మీకు. ఓకేనా? సో ఎంటైర్ మెయిన్ సిలబస్ ఏదైతే ఉందో ఒక 500 క్వశ్చన్స్తో 500+ క్వశ్చన్తో ఎంటైర్ సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది. అండ్ మెయిన్ సిలబస్లో మెన్షన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. మీకు మెయిన్స్ ఎగ్జామ్లో మనకి ఏంటంటే ఇంట్రో ఉంటుంది, బాడీ ఉంటుంది, కంక్లూజన్ ఉంటుంది. సో ఈ ఇంట్రోస్ అండ్ కంక్లూజన్స్ అని మనం రెడీమేడ్గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో మెయిన్స్ ఎగ్జామ్లో మనకి ఈ బాడీ అనేది అకార్డింగ్ టు ద క్వశ్చన్ మనకి మారుతూ ఉంటుంది. సో ఇక్కడ మీకు రెడీమేడ్ ఇంట్రోస్ అండ్ కంక్లూజన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఈ సిలబస్లో మెన్షన్ చేసిన ప్రకారంగా. సో ఇది కూడా మీకు 1 year వ్యాలిడీతో 8,000 అండ్ 2 year వ్యాలిడిటీస్తో 10,000 అందించడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఈ యొక్క కోర్స్ కూడా ఈ 6305955532కి
కాంటాక్ట్ అయ్యి రిజిస్టర్ అవ్వండి. ఓకేనా, దిస్ విల్ బి ద బెస్ట్ డెసిషన్ అండి. చాలా మంచి క్లాసెస్ అందించడం జరుగుతుంది సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్ ఛానల్లో. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ. విచ్ యూనియన్ మినిస్ట్రీ ఇంప్లిమెంట్స్ ద పిఎం ప్రణామ్ స్కీమ్? సో పిఎం ప్రణామ్, సో పిఎం ప్రణామ్ అనేది ఇట్ స్టాండ్స్ ఫర్ ప్రధాన మంత్రి ప్రోగ్రామ్ ఫర్ రిస్టోరేషన్ అవేర్నెస్ జనరేషన్ nourishment and amelioration. very important అండి. ఓకేనా, సో ప్రోగ్రామ్ ఫర్ రిస్టోరేషన్ అవేర్నెస్ జనరేషన్ నరిష్మెంట్ అండ్ అమెల్యుయేషన్ అనేది మనకి దీని యొక్క ఫుల్ ఫామ్ అనమాట. అర్థమవుతుందా? సో ఈ యొక్క ప్రోగ్రామ్ ఏంటంటే ఏవైతే మనకి ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తున్నారో కొన్ని కెమికల్ ఫెర్టిలైజర్స్ మనకి యూజ్ చేయడం అని జరుగుతుందండి. సో అది చాలా ఇంటెన్సిఫై అయిపోతుంది. సో ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ అనేవి యూజ్ చేయకుండా సో వీటికి ఆల్టర్నేటివ్గా ఫెర్టిలైజర్స్ అనేవి యూజ్ చేయాలని చెప్పేసి ఈ యొక్క పిఎం ప్రణామ్ స్కీమ్ అనేది తీసుకురావడం అని జరిగిందనమాట. సో అర్థమవుతుందా? సో సెంటర్ రీసెంట్గా అప్రూవ్ చేయడం అని జరిగింది. దిస్ ఎ న్యూ స్కీమ్ పిఎం ప్రణామ్ టు ఇన్సెంటివైజ్ స్టేట్స్ టు ప్రమోట్ ఆల్టర్నేటివ్ ఫెర్టిలైజర్స్ అండ్ రెడ్యూస్ యూజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్. అర్థమవుతుందా? సో దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి ప్రోగ్రామ్ ఫర్ ద రిస్టోరేషన్ అవేర్నెస్ జనరేషన్ నరిష్మెంట్ అండ్ అమెల్యురేషన్. ఓకేనా, సో ఇక్కడ మనకి మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ వాళ్ళు తీసుకురావడం అని జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏ అనమాట. ఓకేనా, రైట్. హీ వాజ్ బోర్న్ ఆన్ 4th July 1897 ఇన్ ఏ విలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. హీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మన్యం వీరుడు, హీరో ఆఫ్ ద జంగల్. మన్యం వీరుడికి అర్థం ఏంటి? హీరో ఆఫ్ ద జంగల్ అని అర్థం. విచ్ హిస్టారికల్ పర్సనాలిటీ హ్యాస్ బిన్ డిస్క్రైబ్డ్ ఎబోవ్? నారాయణ్ సింగ్, అల్లూరి సీతారామరాజు, గోవింద్ గురు, బిర్సా ముండా. సో మన్యం వీరుడు, సో మీరు RRR మూవీ చూసినట్టయితే ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారు మీరు. సో ఆన్సర్ వచ్చేసి మనకి అల్లూరి సీతారామరాజు. సో ఓకేనా, సో వెరీ ఇంపార్టెంట్. సో అల్లూరి సీతారామరాజు వాజ్ బోర్న్ ఆన్ ద 4th July 1897 ఇన్ ఎ విలేజ్ కాల్డ్ మోగల్లు నియర్ భీమవరం ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా, సో హీ వాజ్ ద అంటారు వాయిస్ రేజ్ చేయడం అని జరిగింది అగేన్స్ట్ అన్లాఫుల్ బ్రిటిష్ పాలసీస్కి అగేన్స్ట్గా ఫైట్ చేయడం అని జరిగిందనమాట. సో హీ లెడ్ ఒక రెబలియన్ని కూడా మనకి లెడ్ చేయడం అని జరిగింది. దాన్నే మనము రంపా రెబలియన్ అని కూడా అంటాం. వెరీ ఇంపార్టెంట్. మన క్వశ్చన్స్ అడుగుతున్నానా? సో రంపా రెబలియన్ ఎవరు మనకి లెడ్ చేయడం అని జరిగిందని అడుగుతాడు. సో ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 1922. వెరీ ఇంపార్టెంట్. సో తిననే మన్యం వీరుడు అని కూడా పిలవడం అని జరుగుతుంది, హీరో ఆఫ్ ద జంగల్ అని. ఓకేనా, నా అన్న మన్యం ద్వారా మనకి RRR సినిమా మీకు చూసుంటే మీకు అర్థమవుతుంది. ఓకేనా, రైట్. సో అలా అయినా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? మనకి అల్లూరి సీతారామరాజు. ఓకేనా, సో రంపా రెబలియన్ గురించి మీకు హోంవర్క్ అనేది మీకు ఇస్తున్నాను ఇక్కడ. సో దీని గురించి ఇన్ డీటెయిల్గా మీరు కొంచెం నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా, రైట్. అంటే ఈ యొక్క రంపా రెబెలియన్ను అల్లూరి సీతారామరాజు గారు స్టార్ట్ చేశారు. సో ఇందులో మనకి అల్లూరి సీతారామరాజు గారికి హెల్ప్ చేసిన పర్సన్స్ కూడా కొంతమంది ఉంటారు. ఆ పర్సన్స్ పేరు తీసుకోండి అండ్ అదేవిధంగా ఏ ఇయర్ అనేది కూడా అన్ని నోట్ చేసుకొని పెట్టుకోండి రంపా రెబెలియన్ మీద. ఓకేనా, రైట్. విచ్ సిటీ ఈస్ ద హోస్ట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ద గ్రీన్ హైడ్రోజన్? మైసూర్, బెంగళూరు, న్యూఢిల్లీ, పూణే. సో రీసెంట్గా మనకి జూలైలో ఈ యొక్క కాన్ఫరెన్స్ అనేది జరిగిందండి. ఓకేనా, సో ఎప్పుడు జరిగిందంటే జూలై 5th నుంచి మనకి 7th వరకు జరిగింది ఈ యొక్క ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్. సో ఇది ఎక్కడ కండక్ట్ చేశారంటే మనకి న్యూఢిల్లీలో మనకి కండక్ట్ చేయడం అని జరిగిందనమాట. దీని యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఎస్టాబ్లిష్ కాంప్రహెన్సివ్ గ్రీన్ హైడ్రోజన్ ఎకోసిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ యొక్క కాన్ఫరెన్స్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. ఓకేనా, సో వెరీ ఇంపార్టెంట్ చూసుకోండి. ఓకేనా, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్ వాజ్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై. ఓకేనా, రైట్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ డు నాట్ హ్యావ్ ఎ బార్డర్ విత్ బెలారస్? సో బెలారస్తో ఏ కంట్రీస్ అనేవి బార్డర్గా లేవు అని అడుగుతున్నాడు. రష్యా, ఉక్రెయిన్, లిథువేనియా, రొమానియా. సో మ్యాప్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో చూడండి, ఇది మనకి బెలారస్ అనమాట. సో క్యాపిటల్ వచ్చేసి మనకి మిన్స్క్. ఓకేనా, దీని యొక్క బార్డర్ కంట్రీస్ చూడండి, మనకి ఇటు రష్యా, లత్వియా, లిథువేనియా, పోలాండ్, ఉక్రెయిన్. వెరీ ఇంపార్టెంట్. సో రష్యా ఉంది, ఉక్రెయిన్ ఉంది, లిథువేనియా ఉంది, రొమానియా ఉందా? రొమానియా లేదు.
సో ఓకేనా, దయచేసి చూడండి, ఇక్కడ మనకి రొమేనియా ఉంది కానీ రొమేనియాతో మనకి బెలారస్ మనకి బార్డర్ అయి లేదు కాబట్టి దయచేసి చూసుకోండి. ఉక్రెయిన్తో బార్డర్ అయి ఉంది రొమేనియా కానీ బెలారస్తో లేదు. సో దయచేసి ఈ రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల మనకి చాలాసార్లు మనకి దీని చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ కూడా దయచేసి గమనించి వాటి బార్డర్ కంట్రీస్ కూడా చూసుకోండి. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే మనకి రష్యా నుంచి నైపర్ రివర్ అనేది మనకి ఫ్లో అవ్వకుంటూ బెలారస్ నుంచి ఫ్లో అవ్వకుంటూ అండ్ అదేవిధంగా ఉక్రెయిన్ నుంచి ఫ్లో అవ్వకుంటూ మనకి బ్లాక్ సీలో మనకి డ్రైన్ అవ్వడం జరుగుతుందండి. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏ రివర్ అనేది మనకి నైపర్ రివర్ అనేది మనకి ఫ్లో అవుతుందన్నమాట. సో ఒక నిమిషం అండి, చూపిస్తాను మీకు ఎక్కడి నుంచి మనకి ఫ్లో అవుతుంది అనేది. సో రష్యా నుంచి మనకి స్టార్ట్ అవుతుందండి. రష్యా నుంచి స్టార్ట్ అయ్యి మనకి బెలారస్లోకి ఎంటర్ అయ్యి అండ్ ఉక్రెయిన్ నుంచి మనకి ఎంటర్ అవ్వకుంటూ అండ్ డ్రైన్స్ మనకి బ్లాక్ సీలో మనకి డ్రైన్ అవ్వడం జరుగుతుంది. ఏ రివర్ అది మనకి నైపర్ రివర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నైపర్ రివర్ అనేది మనకి ఈ బ్లాక్ సీలోకి డ్రైన్ అవ్వడం జరుగుతుంది. సో మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే బ్లాక్ సీలోకి ఇంకా ఏ రివర్స్ అనేవి మనకి డ్రైన్ అవుతున్నాయి అండ్ బ్లాక్ సీతో ఏ కంట్రీస్ అనే బార్డర్ ఉన్నాయి అనేది హోంవర్క్ చేసుకోండి. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ బ్లాక్ సీ, కాస్పియన్ సీ, మెడిటేరియన్ సీ, రెడ్ సీ ఏ రివర్స్ మనకి డ్రైన్ అవుతున్నాయి అనేది కూడా చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, సో సీతో ఉన్న బార్డర్ కంట్రీస్ అనేటివి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనకి బెలారస్ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి రొమేనియా అనేది ఆన్సర్ అవుతుంది, డి. ఓకేనా, రైట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ద రూరల్ డెవలప్మెంట్. సో షార్ట్ ఫామ్లో మనం నాబార్డ్ అని కూడా అంటాం. సో ఇది ఒక రెగ్యులేటరీ బాడీ అనమాట. సో ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాము. ఇట్ ఈస్ అన్ అపెక్స్ రెగ్యులేటరీ బాడీ ఫర్ ఓవరాల్ రెగ్యులేషన్ ఆఫ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్ అని కూడా అంటాము, అండ్ అపెక్స్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇన్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్టే అండి. సో నాబార్డ్ అనేది మనకి సూపర్వైజ్ చేస్తున్న మిగతా ఏంటో చూద్దాం. మనకి స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కావచ్చు, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కావచ్చు, అండ్ అదేవిధంగా రీజనల్ రూరల్ బ్యాంక్స్, అండ్ అదేవిధంగా మనకి ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంక్స్తో కూడా మనకి రెగ్యులేట్ చేయడం అని జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా? సో ఇది మనకి ఎప్పుడు తీసుకొచ్చారు? ఇన్ ద ఇయర్ 1982లో మనకి తీసుకురావడం అని జరిగిందండి. సో ఏ కమిటీ మనకి రికమెండేషన్స్ ద్వారా తీసుకొచ్చారంటే శివరామన్ కమిటీ. శివరామన్ కమిటీ వాళ్ళు మనకి రికమెండ్ చేయడం అని జరిగింది. దాని తర్వాత 1982లో మనకి ఎస్టాబ్లిష్ చేయడం అని జరిగింది. ఓకేనా, సో ఎందుకు తీసుకురావచ్చారంటే టు ఇంప్లిమెంట్ ద నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఆఫ్ 1981. సో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ యాక్ట్ 1981 ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ చేయడానికి ఈ యొక్క బోర్డుని తీసుకురావడం అని జరిగిందనమాట. అర్థమవుతుందా? సో ఈ యొక్క బోర్డు నాబార్డ్ వచ్చేసి మనకి ఏ యూనియన్ మినిస్ట్రీ కిందకి వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద మనకి వస్తుందండి. ఓకేనా, సో అండర్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద మనకి ఈ యొక్క నాబార్డ్ అనేది ఉండమని జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ అనేది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ రాజమన్నర్ కమిటీ అని అంటున్నాడు. అబ్సల్యూట్లీ తప్పండి ఇది. సో శివరామన్ కమిటీ వచ్చేసి మనకి కరెక్ట్ అనమాట. సో శివరామన్ కమిటీ మనకి రికమెండ్ చేయడం అని జరిగింది. సో ఎప్పుడు రికమెండ్ చేశారు? మనకి 1982లో మనకి చేయడం అని జరిగిందనమాట. ఓకేనా, సో ఈ స్టేట్మెంట్ మనకి తప్పవుతుంది. ఇట్ ఈస్ అండర్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ ఓన్లీ 1 స్టేట్మెంట్స్ కరెక్ట్, ఓన్లీ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్, ఆల్ 3 అని అడుగుతున్నాడు. ఇక్కడ ఓన్లీ 2 స్టేట్మెంట్స్ మాత్రమే కరెక్ట్ కాబట్టి బి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అని నోట్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా నాబార్డ్ గురించి మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని నోట్ చేసుకొని పెట్టుకోవాలి. సో దానికి సంబంధించిన కమిటీ చెప్పాను, అండ్ అదేవిధంగా అది ఏ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి కూడా చెప్పడం జరిగింది, అండ్ అదేవిధంగా ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది కూడా చెప్పడం జరిగింది. అర్థమవుతుందా? సో ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పెట్టుకోండి. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. With reference to the Gucci mushroom, consider the following statements. Gucci mushroom, it is one of the previous year question of the UPSC అండి. సో యూపీఎస్సీ క్వశ్చన్ అనేది ఒక గూచి మష్రూమ్ మీద మనకి క్వశ్చన్ ఫ్రేమ్ చేసి మనకి ఇవ్వడం జరిగిందనమాట. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూసుకోండి. ఓకేనా, ఒకసారి మీ గూగుల్ భూతద్దంలో ఒకసారి గూచి మష్రూమ్ యూపీఎస్సీ క్వశ్చన్ కొడితే మీకు వస్తుంది. సో దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి చూద్దాము. ఓకేనా, రైట్. సో ఇట్ ఈస్ ఏ స్పీషీస్ ఆఫ్ ఫంగస్ అండి. ఇట్ ఈస్ ఏ స్పీషీస్ ఆఫ్ ఫంగస్. సో దీన్ని మోరల్ అనే పేరుతో కూడా పిలవడం అని జరుగుతుందన్నమాట. ఏం పేరు? మోరల్ అనే పేరుతో. సో ఇది మనకి ప్యాలే ఎల్లో కలర్లో ఉండమని జరుగుతుంది. ప్యాలో ఎల్లో కలర్. సో నేను మీకు ఇమేజ్ చూపిస్తాను, మీకు క్లియర్ అవుతుంది, వినండి.
సో చూడండి, ఇవి మనకి గూచి మష్రూమ్స్ అనమాట. సో ప్యాలో ఎల్లో కలర్తో ఉండమని జరిగిందనమాట. అర్థమవుతుందా? సో ఇట్లా మనకి లార్జ్ స్టెమ్తో ఉండి ఇక్కడ మనకి పైన రేజ్ అవ్వడం జరుగుతుంది ఈ యొక్క గూచి మష్రూమ్ అనేది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ యొక్క గూచి మష్రూమ్ ఏదైతే ఉందో కమర్షియల్గా కల్టివేట్ చేయడానికి కుదరదండి. దీనికి ఒక కన్ఫైన్ ఫారెస్ట్ టెంపరేచర్ అనేది ఉండాలన్నమాట. అర్థమవుతుందా? సో లైక్ ఎలా అంటే మనకి ఫూత్ హిల్స్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, లేకపోతే ఉత్తరాంచల్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇట్లాంటి ఏరియాస్లోనే మనకి ఇది గ్రో అవ్వడం అని జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పండిన ఏదైతే మష్రూమ్ ఉందో, గూచి మష్రూమ్ ఉందో, నెక్స్ట్ సీజన్లో మనకి అదే సేమ్ స్పాట్లో మనకి పండుతుందా లేదా అనేది కూడా మనకి తెలియదండి. అర్థమవుతుందా? అంటే అక్కడ గ్రో అవ్వచ్చు, గ్రో కాకపోవచ్చు. దే మే ఆర్ మే నాట్ గ్రో ఇన్ ద సేమ్ స్పాట్ ఫర్ ద నెక్స్ట్ సీజన్. ఓకేనా? రైట్. అండ్ ఇవి మనకి చాలా ఎక్స్పెన్సివ్ అండి. దీస్ ఆర్ ద ఎక్స్పెన్సివ్ మష్రూమ్స్. అవి మనకి పొటాషియంలోను, విటమిన్స్లోను, కాపర్లోను చాలా రిచ్ అనమాట. అండ్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. సో ఇట్ విల్ ప్రివెంట్ ద హెల్త్ ఇష్యూస్ ఇంక్లూడింగ్ హార్ట్ డిజీజ్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, మనకి రిమూవ్ చేయడం అని జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకే గూచి మష్రూమ్ మీద మనకి యూపీఎస్ అనేది ఆల్రెడీ ఇంతకుముందే క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం అని జరిగింది. ఇప్పుడు వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా కొన్ని స్పీషీస్ కావచ్చు క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి సో దయచేసి న్యూస్లో ఉన్నాయి మాత్రం దయచేసి వదలకుండా దయచేసి చదువుకోండి. ఓకేనా? రైట్. సో ఇక్కడ స్టేట్మెంట్స్ చూస్తే ఇట్ ఈస్ ఎ ఫంగస్ అంటున్నాడు. అవును, ఇట్ ఈస్ ఎ స్పీషీస్ ఆఫ్ ఫంగస్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. ఇట్ గ్రోస్ ఇన్ హిమాలయన్ ఫారెస్ట్ ఏరియాస్. అవును, హిమాలయన్ ఫారెస్ట్ ఏరియాస్లోనే మనకి ఇది గ్రో అవడం జరుగుతుందన్నమాట. లైక్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, జమ్మూ అండ్ కాశ్మీర్. సో అలా. ఓకే. ఇట్ ఈస్ కమర్షియల్లీ కల్టివేటెడ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ అంటున్నాడు. అసలు ఇది కమర్షియల్గా కల్టివేట్ చేయడానికి కుదరదండి. సో థర్డ్ స్టేట్మెంట్ ఏదైతే మనకి తప్పు అవుతుంది. ఇక్కడ విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ కాబట్టి సో ఓన్లీ 2 అంటే బి ఈజ్ ద మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్. తానాబాతా ఈజ్ ఏ ఫేమస్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? సో తానాబాతా ఫెస్టివల్ని స్టార్ ఫెస్టివల్ అని కూడా పిలుస్తారు. స్టార్ ఫెస్టివల్. సో ఇది మనకి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే 7th డే ఆఫ్ 7th లూనార్ మంత్ ఎవ్రీ ఇయర్. 7th డే ఆఫ్ 7th లూనార్ మంత్ ఎవ్రీ ఇయర్ మనకి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్కువ తానాబాతా ఫెస్టివల్ అనేది ఇక్కడ జపాన్లో. ఓకేనా? సో ఇట్ ఈస్ ఎ జపానీస్ ఫెస్టివల్ తానాబాతా అనేది. ఓకేనా? రైట్. విత్ రిఫరెన్స్ టు ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా మనకి న్యూస్లో ఉండడం జరిగింది. ఎందుకంటే రాజస్థాన్కి మనకి ఫైనాన్సింగ్ ఇవ్వడం జరిగిందండి. దాదాపు ఒక $200 million అనేది ఇవ్వడం జరిగింది టు డెవలపింగ్ ఒక టౌన్ డెవలప్మెంట్ సెక్టర్ కోసము ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ యొక్క ఏడిబి గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయినా మనం చదువుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇది ఒక మల్టీలాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్ అన్నమాట. సో ఇది మనకి 1966లో మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీని యొక్క ప్రైమరీ మిషన్ ఏంటంటే టు ఫాస్టర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ కార్పొరేషన్ అమాంగ్ కంట్రీస్ ఇన్ ద ఏషియన్ పెసిఫిక్. సో ఏషియా పెసిఫిక్ రీజియన్లో ఉన్న కంట్రీస్కి ఏవైతే ఉన్నాయో లోన్స్ ప్రొవైడ్ చేయడం కానీ, టెక్నికల్ అసిస్టెన్స్ చేయడం కానీ, గ్రాంట్స్ చేయడం కానీ, అండ్ అదేవిధంగా మనకి ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు. సో ఇలా మనకి అసిస్ట్ చేయడం జరుగుతుందన్నమాట ఈ యొక్క ఏడిబి అనేది. ఓకేనా? సో ఎందుకొరకు ఇవన్నీ ఇస్తుందంటే టు ప్రమోట్ సోషో అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ పర్పస్ కోసం. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మనకి ఫైనాన్సింగ్ అనేది ప్రైవేట్ సెక్టార్స్కి అండ్ అదేవిధంగా పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్స్ పార్ట్నర్షిప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఫైనాన్సింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ ఫైనాన్సింగ్ టు సర్టన్ ప్రైవేట్ సెక్టర్ ప్రాజెక్ట్ యాజ్ వెల్ యాజ్ ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి మనకి ఎక్కడ ఉన్నాయంటే మనకి మనీలా ఎక్కడుంది? ఇది మనకి ఫిలిప్పీన్స్లో ఉందండి. ఓకేనా? దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి ఎక్కడున్నా మనీలా ఫిలిప్పీన్స్లో ఉండడం జరిగింది. సో ఇనిషియల్గా ఎప్పుడైతే మనకి ఎస్టాబ్లిష్ చేసినప్పుడు 1966లో అప్పుడు మనకి 31 మెంబర్సే ఉండడం జరిగిందండి. ఓకేనా? సో యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే 68 వరకు పెరగడం జరిగింది. ఓకేనా? సో 68 మెంబర్స్ అవ్వడం జరిగింది. సో ఈ 68 మెంబర్స్లో దాదాపు 49 మెంబర్స్ వాళ్ళు మనకి ఏషియా నుంచే ఉండడం జరిగిందనమాట. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్.
అండ్ మిగతా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని స్పెసిఫిక్ రీజన్స్కి అండ్ మిగతా కొంత 19 మెంబర్స్ వరకు అవుట్ సైడ్ నుంచి కూడా ఉండడం అని జరిగిందనమాట. అంటే ఏషియా పెసిఫిక్ నుంచి కాకుండా అవుట్ సైడ్ నుంచి 19 మెంబర్స్ కూడా ఉండడం అని జరిగింది. ఓకేనా. సో ఏడీబీలో మనకి షేర్ హోల్డర్స్ అనేది కూడా ఉంటుందండి. అంటే ఓటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ ఓటింగ్ సిస్టంలో ఏంటంటే ఎవరైతే షేర్ హోల్డర్స్ ఎక్కువ ఉంటారో వాళ్ళకి ఎక్కువ ఓటింగ్ రైట్స్ అని ఉండడం జరుగుతుంది. సో ఆ విధంగా ఏడీబీలో యాజ్ ఆఫ్ 2022లో మనకి ఏడీబీలో మనకి షేరింగ్ పర్సెంటేజ్ అని చూస్తే, షేర్ హోల్డింగ్ పర్సెంటేజ్ చూస్తే జపాన్ అండ్ యూఎస్ఏకి కలిపి మనకి 15.6% టోటల్ షేర్స్ ఉండడం అని జరిగిందండి. అర్థమవుతుందా. సో అండ్ అదేవిధంగా మనకి చైనాకి 6.4% ఉంది. అండ్ ఇండియా వచ్చేసి మనకి 6.3% ఉండమని జరిగిందనమాట. అండ్ ఆస్ట్రేలియా వచ్చేసి 5.8% అండి. అర్థమవుతుందా. సో ఈ విధంగా షేర్ హోల్డర్స్ అని ఉండమని జరిగింది. సో దీస్ ఆర్ ద 5 లార్జెస్ట్ షేర్ హోల్డర్స్ ఆఫ్ ద ఏడీబీ. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ వన్ చూడండి, ఈజ్ ఏ మల్టీలాటరల్ డెవలప్మెంట్ ప్యాక్ ఎస్టాబ్లిష్డ్ టు ఫాస్టర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ద కోఆపరేషన్ అమాంగ్ కంట్రీస్ ఇన్ ద ఏషియా పసిఫిక్ రీజన్. అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్. ఇట్ ప్రొవైడింగ్ ఫైనాన్సింగ్ టు సర్టన్ private sector project as well as a public private partnership. Absolutely correct statement. Only countries from the Asia Pacific region can become a members of ADB అని అన్నాడు. అలా ఏం లేదండి. ఇక్కడ నేను చెప్పాను కదా, టోటల్గా 68 మెంబర్స్లో మనకి 49 మెంబర్స్ వాళ్ళు మనకి ఏషియా పెసిఫిక్ నుంచి ఉంటే మనకి మిగతా మెంబర్స్ వాళ్ళు అవుట్ సైడ్ నుంచి కూడా ఉండమని జరిగిందనమాట. సో అలాంటప్పుడు మనకి ఓన్లీ ఏషియా పెసిఫిక్ రీజియన్ నుంచి అని కూడా ఏం లేదు. సో థర్డ్ స్టేట్మెంట్ మనకి తప్పు అవుతుంది. సో విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అడుగుతున్నాడు. సో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అయ్యాయి కాబట్టి ఓన్లీ 2 అనేది మనకి కరెక్ట్ అవుతుంది. దట్ ఈస్ బి. ఓకేనా. రైట్. Which is the first state or union territory to introduce trial runs of buses powered by hydrogen? వెస్ట్ బెంగాల్, అస్సాం, న్యూఢిల్లీ, తమిళనాడు. సో హైడ్రోజన్తో నడిచే బస్సెస్ అనేవి మనకి ఏ స్టేట్లో మనకి ఫస్ట్ మనకి ట్రయల్ చేయడం జరిగిందని అడుగుతున్నాడు. సో ఆన్సర్ వచ్చేసి మనకి న్యూఢిల్లీ అండి. సో న్యూఢిల్లీలో మనకి ఒక హైడ్రోజన్తో నడిచే బస్సెస్ని మనకి ట్రయల్ చేయడం జరిగిందనమాట. సో ఎందుకు తీసుకొచ్చేసారు ఈ ఒక హైడ్రోజన్తో నడిచే బస్సెస్ అంటే మనకి కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో టోటల్గా రెడ్యూస్ చేయడానికి. ఈ కార్బన్ ఎమిషన్స్ ఎలా అవుతున్నాయి, మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ ద్వారా మనకి అవడం జరుగుతుందన్నమాట. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే మనకి పెట్రోల్, డీజిల్ ఈ విధంగా. అర్థమవుతుందా. సో న్యూఢిల్లీలో ఏ విధంగా పొల్యూషన్ ఉంటుందని మీకు సపరేట్గా చెప్పక్కర్లేదు. సో ఇక ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి మనకి సపరేట్గా వేరే ఆల్టర్నేటివ్ వెతకడం జరుగుతుందన్నమాట. లైక్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ వెళ్ళడం జరుగుతుంది. లైక్ ఎలక్ట్రిసిటీ. అర్థమవుతుందా. సో ఎలక్ట్రిసిటీ అండ్ ఈ యొక్క పెట్రోల్, డీజిల్ బదులు మనకి ఇట్లా హైడ్రోజన్ యూజ్ చేయడం. సో ఈ విధంగా ఆల్టర్నేటివ్ వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా పొల్యూషన్ తగ్గించవచ్చు, కార్బన్ ఎమిషన్స్ రెడ్యూస్ చేయొచ్చు. సో మనకి ఎన్విరాన్మెంట్కి చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఈ విధంగా వెళ్ళడం జరుగుతుంది. అర్థమవుతుందా. సో అందులో భాగంగా ఒక ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగిందనమాట. ఎలక్ట్రిక్ బస్సెస్ అంటే హైడ్రోజన్తో నడిచే బస్సెస్ అనేవి తీసుకురావడం జరిగింది. న్యూఢిల్లీలో ఫస్ట్ ట్రయల్ చేయడం జరిగింది. ఇట్లా ఫస్ట్ వచ్చే వాటి ఏదైతే ఉందో దయచేసి ఫోకస్గా చదువుకోండి. అర్థమవుతుందా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే ఢిల్లీలో పొల్యూషన్ అనేది రావడానికి గల కారణాలు ఏంటి, వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ద ఢిల్లీ పొల్యూషన్. అంటే అక్కడ మనకి జరిగే ఒక ఫాజిల్ ఫ్యూయల్స్ వల్లనేనా లేకపోతే ఇతర కారణాలు ఉన్నాయా అనేది కూడా చూసుకోండి. అండ్ ఇంకోటి పొల్యూషన్ రెడ్యూస్ చేయడానికి టోటల్గా మనకి కంట్రోల్ బోర్డ్ అనేది కూడా ఉంటుందండి. ఆ బోర్డు ఏంటి, ఎలా కంట్రోల్ చేస్తుంది, ఎటువంటి మెజర్స్ అనేవి తీసుకుంటున్నారు అనేది కూడా కొంచెం చూసుకోండి. అర్థమవుతుందా. సో ఇంకోటి ఏంటంటే మనకి పొల్యూటెంట్స్ ఉంటాయండి. సో పార్టికులేట్ మ్యాటర్ 10 అని, పార్టికులర్ మ్యాటర్ 2.5 అని, మనకి ఇలా 0.5 అని మనకి ఉంటాయండి. ఆ పొల్యూటెంట్స్ కూడా మీరు చదువుకోవాలి. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ క్వశ్చన్ ఇట్లాంటి వాటి మీద మీరు చదువుకోవాలి. ఒకసారి న్యూఢిల్లీ వచ్చింది అనుకోండి, మనకి న్యూఢిల్లీ అనగానే కొన్ని న్యూస్ అని మనకి మైండ్లో వస్తుంటుంది. సో పొల్యూషన్ ఎక్కువ ఉండొచ్చు. సో అదేవిధంగా అక్కడ మనకి ఎటువంటి టైప్ ఆఫ్ మెసేజ్ తీసుకున్నారు, సో పొల్యూషన్ గల కారణాలు ఏంటి, ఓన్లీ ఫాజిల్ ఫ్యూయల్స్ వల్లనేనా, ఇంకేమైనా ఉన్నాయా అనేది కూడా చూసుకోండి. ఓకేనా. రైట్. సో పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఎటువంటి టైప్ ఆఫ్ ఇనిషియేటివ్స్ తీసుకున్నాయి, ఎటువంటి బోర్డ్స్ అనేవి ఉన్నాయి అనేది కూడా ఒక్కసారి మీరు నోట్ చేసుకొని పెట్టుకొని రివైజ్ చేసుకున్నారనుకోండి. సో ఒక్కసారి మీకు పొల్యూషన్ అనే పదం అని ఎక్కడైనా వచ్చిందనుకోండి, ఈ చదివిందంతా మీ మైండ్లో రివైజ్ అవ్వాలన్నమాట. అర్థమవుతుందా. సో ఈ విధంగా మీ ప్రిపరేషన్ అనేది ఉండాలి. రైట్. MO Jungle Jami Yojana has been launched in which of the following states? Madhya Pradesh, Odisha, Jharkhand, Uttarakhand. సో MO Jungle Jami Yojana అర్థం ఏంటంటే స్టేట్ ఫారెస్ట్ రైట్స్ స్కీమ్ అనమాట.
సో ఈ ఏ స్టేట్ తీసుకొచ్చిందంటే మనకి ఒడిశా స్టేట్ తీసుకురావడం అని జరిగిందండి. అర్థమవుతుందా? సో రీసెంట్గా ఒడిశా గవర్నమెంట్ అనౌన్స్ చేయడం అని జరిగింది ఎమ్మో జంగల్ జమ్ యోజన, దట్ ఈస్ స్టేట్ ఫారెస్ట్ రైట్ స్కీమ్. సో స్టేట్ ఫారెస్ట్ రైట్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రెంగ్తెన్ చేయడానికి తీసుకురావడం జరిగిందనమాట. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒకవేళ ఈ స్కీమ్ కనుక మనకి ఇంప్లిమెంట్ అవుతే మనకి ఒడిస్సా స్టేట్ వుడ్ బికమ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా టు రికగ్నైజ్ ద కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది కూడా, రైట్? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ స్టేట్ తీసుకొచ్చింది మనకి? ఒడిశా గవర్నమెంట్ తీసుకురావడం జరిగిందనమాట. ఓకేనా? రైట్. సో బి ఈజ్ ద ఆన్సర్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బెస్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద భాషిని దట్ వాజ్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ? భాషిని రీసెంట్గా మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దీని గురించి షేర్ చేసుకోవడం జరిగింది విత్ ద ఎస్సీఓ మెంబర్స్ అండి. షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ మెంబర్ కంట్రీస్ తోటి ఈ యొక్క ప్లాట్ఫామ్ గురించి షేర్ చేసుకోవడం జరిగింది. అందుకే మనకి న్యూస్లో ఉందన్నమాట. సో ఇది ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఏఐ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ప్లాట్ఫామ్ అనమాట. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ప్లాట్ఫామ్ భాషిని అనేది. ఓకేనా? రైట్. విత్ రిఫరెన్స్ టు ద గుట్టి కోయ ట్రైబ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో గుట్టి కోయ ట్రైబ్, సో మెయిన్గా వీళ్ళ యొక్క పాపులేషన్ మనకి ఎక్కడ చూస్తున్నామంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సాలో వీళ్ళ యొక్క పాపులేషన్ అనేది చూస్తామండి. ఓకేనా? సో వీళ్ళు కోయ అనే లాంగ్వేజ్ని వీళ్ళు స్పీక్ చేయడం జరుగుతుంది. సో విచ్ ఈజ్ ఏ ద్రవిడియన్ లాంగ్వేజ్ అన్నమాట ఇది. ఓకేనా? సో ద మోస్ట్ ఇంపార్టెంట్ యొక్క గుట్టికోయ ట్రైబ్ గురించి ఏంటంటే వీళ్ళు ఒక ఫేర్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అదేంటంటే సమ్మక్క సారలమ్మ జాతర. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మనకి వన్స్ ఎవ్రీ 2 yearsకి ఒకసారి మనకి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఆన్ ద ఫుల్ మూన్ డే ఆఫ్ మాఘమాసం. సో మాఘమాసం రోజు మనకి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి ఆర్ ఫిబ్రవరి. సో ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు? ఇది మనకి మేడారం అనే విలేజ్ దగ్గర ఇన్ ములుగు తాలూకా వరంగల్ డిస్టిక్లో మనకి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో వీళ్ళు మనకి పోడు కల్టివేషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది విచ్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ అంటే లైక్ షిఫ్టింగ్ కల్టివేషన్ అని చెప్పొచ్చు. దే ప్రాక్టీస్ ద పోడు ఫార్మ్ అనమాట. ఓకేనా? సో వీళ్ళని ఎస్టీగా మనకి ఛత్తీస్గఢ్లో గుర్తించడం జరిగిందండి. కానీ మిగతా స్టేట్స్లో వీళ్ళని ఎస్టీగా వీళ్ళకి స్టేటస్ అనేది ఇవ్వలేదన్నమాట. సో ఎస్టీ స్టేటస్ ఇన్ ఛత్తీస్గఢ్ బట్ దే వేర్ నాట్ గ్రాంటెడ్ యాజ్ అ ఎస్టీ స్టేటస్ సచ్ యాజ్ తెలంగాణ. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి ఒక పర్టికులర్ ఫ్యాక్ట్ అనేది. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ చూడండి. దే ఆర్ మెయిన్లీ ఇన్హాబిటెడ్ ఇన్ ద వెస్టర్న్ హిమాలయ రీజన్స్ అంటున్నాడు. లేదండి, మనకి వెస్టర్న్ హిమాలయ రీజన్స్లో కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సాలో మనకి వీళ్ళు ఉండడం జరుగుతుంది వీళ్ళ యొక్క పాపులేషన్ అనేది. ఓకేనా? ఫస్ట్ స్టేట్మెంట్ మనకి తప్పవుతుంది. ద సెలబ్రేట్ సమ్మక్క సారలమ్మ జాతర వన్స్ ఇన్ 2 years ఆన్ ఫుల్ మూన్ డే ఆఫ్ ద మాఘమాసం. ఓకేనా? సో సెకండ్ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్ట్. సో విచ్ ఆఫ్ ద బోత్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటున్నాడు. సో B2 ఓన్లీ ఇస్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్. ఇండియా రీసెంట్లీ లాంచ్డ్ ద ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ రూపీస్ విత్ విచ్ కంట్రీ? అంటే ఇండియన్ రూపీస్తో మన యొక్క ట్రేడ్ అనేది చేయడం జరిగింది వేరే కంట్రీతో. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్. సో ఆన్సర్ వచ్చేసి మనకి బంగ్లాదేశ్ అండి. సో బంగ్లాదేశ్ తోటి ఈ యొక్క ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ మనకి రూపీస్లో జరిగింది, ఇండియన్ రూపీస్లో జరిగిందనమాట. అర్థమవుతుందా? సో ఎందుకొరకు ఈ యొక్క మూవ్ అనేది తీసుకురావడం జరిగిందంటే టు రెడ్యూస్ ద డిపెండెన్సీ ఆన్ యూఎస్ డాలర్. సో యూఎస్ డాలర్ మీద డిపెండెన్సీని తగ్గించడానికి తీసుకురావడం జరిగింది. అండ్ అదేవిధంగా రీజనల్ కరెన్సీ స్ట్రెంగ్తెన్ చేయడానికి తీసుకురావడం జరిగిందని మనం చదువుకుంటున్నాం. ఓకేనా? అండ్ ఇంకొక విషయం ఏంటంటే దిస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ బంగ్లాదేశ్ హ్యాస్ డన్ బైలేటరల్ ట్రేడ్ విత్ ఎ ఫారెన్ కంట్రీ ఇన్ అడిషన్ టు ద యూఎస్ డాలర్ తర్వాత వేరే కంట్రీ యొక్క కరెన్సీతో ట్రేడ్ చేయడము ఇది ఫస్ట్ టైం అనమాట. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో నార్మల్గా మనకి ట్రేడింగ్ అనేది ఎక్కడ చూసినా కానీ వేరే కంట్రీస్తో మనకి ఎప్పుడైనా యూఎస్ డాలర్తో మనకి చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క యూఎస్ డాలర్ మీద డిపెండెన్స్ అని ఎక్కువ అయిపోతుందని కాబట్టి సో మన ఇండియా ఏం చేసింది, ఇండియన్ రూపీస్లోనే మనకి బంగ్లాదేశ్తో మనకి ట్రేడింగ్ అని చెప్పడం జరిగిందనమాట. సో యాక్చువల్లీ మనకి యూఎస్ డాలర్ మీద జరగాలి. సో కానీ యూఎస్ డాలర్ తీసేసి ఇండియన్ కరెన్సీస్లో మనకి చేయడం జరిగిందనమాట. సో అర్థమవుతుందా? అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ బంగ్లాదేశ్ హస్ డన్ బైలేటరల్ ట్రేడ్ విత్ ద ఫారెన్ కంట్రీ ఇన్ అడిషన్ టు ద యూఎస్ డాలర్. అర్థమవుతుందో? సో గుర్తుపెట్టుకోండి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అనేది కూడా. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి సి అవుతుంది ఇక్కడ. ఓకేనా? రైట్. విత్ రిఫరెన్స్ టు ద గల్ఫ్ ఆఫ్ ఒమన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. గల్ఫ్ ఆఫ్ ఒమన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మ్యాప్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. చూడండి,
ఇది మనకి గల్ఫ్ ఆఫ్ ఒమన్ అనమాట. చూడండి ఇక్కడ మనకి లొకేట్ అవ్వడం అని జరిగింది. ఓకేనా. సో గల్ఫ్ ఆఫ్ ఒమన్ అనే దీని యొక్క బార్డర్ అనేది చూసుకుంటే ఇక్కడ ఇంకో గల్ఫ్ ఆఫ్ ఒమన్ని వేరే పేరుతో కూడా పిలుస్తారండి. గల్ఫ్ ఆఫ్ మక్రాన్ అనే పేరుతో కూడా పిలుస్తారు. గల్ఫ్ ఆఫ్ మక్రాన్ అనే పేరుతో కూడా పిలవడం అని జరుగుతుంది. ఓకేనా, రైట్. సో ఇది మనకి బార్డర్ కంట్రీస్ అనేది చూసుకుంటే ఇక్కడ మనకి పాకిస్తాన్తో, ఇక్కడ ఇరాన్తో, అండ్ అదేవిధంగా ఇక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తోటి, అండ్ అదేవిధంగా ఇక్కడ ఒమన్తో మనకి బార్డర్ ఉండడం జరిగింది గల్ఫ్ ఆఫ్ ఒమన్ అనేది. అండ్ అదేవిధంగా పర్షియన్ గల్ఫ్కి అండ్ ఇటు మనకి అరేబియన్ సీ తోటి మనకి ఇట్ ఈస్ ద ఓన్లీ ఎంట్రన్స్ అనమాట. గల్ఫ్ ఆఫ్ ఒమన్ నుంచి మనకి ఎంట్రన్స్ అనేది మనకి అవుతుంది. సో పర్షియన్ గల్ఫ్ నుంచి ఇండియన్ ఓషన్కి మనకి ఎంట్రన్స్ కావాలంటే గల్ఫ్ ఆఫ్ ఒమన్ ఈజ్ ద ఓన్లీ ఎంట్రన్స్ అనమాట. అర్థమవుతుందా? సో ఫార్మ్స్ ద ఓన్లీ ఎంట్రన్స్ టు ద పర్షియన్ గల్ఫ్ ఫ్రమ్ ద ఇండియన్ ఓషన్. అంటే ఇండియన్ ఓషన్ నుంచి మనకి పర్షియన్ గల్ఫ్ ఎంట్రన్స్ కావాలన్నా గల్ఫ్ ఆఫ్ ఒమన్ నుంచి ఈజ్ ద ఓన్లీ ఎంట్రన్స్. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ స్ట్రేట్ అనేది ఉంటుందండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో గల్ఫ్ ఆఫ్ ఒమన్ని పర్షియన్ గల్ఫ్ని మనకి ఈ మధ్యలో ఒక ఇంపార్టెంట్ స్ట్రేట్ అనేది లొకేట్ అయి ఉంటుంది. అదేంటంటే స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్. ఇక్కడ మనకు ఉంది చూడండి, ఇక్కడ ఈ పర్టికులర్ అనేది ఇది మనకి స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ అనమాట. చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇట్ ఈస్ అ ఛానల్ లింకింగ్ ద పర్షియన్ గల్ఫ్ విత్ ద గల్ఫ్ ఆఫ్ ఒమన్ అండ్ ద అరేబియన్ సీ. ఓకేనా. సో పర్షియన్ గల్ఫ్ నుంచి మనకి గల్ఫ్ ఆఫ్ ఒమన్ నుంచి అండ్ అదేవిధంగా మనకి అరేబియన్ సీని కనెక్ట్ చేస్తే మనకి ఇది ఒక స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్. స్ట్రేట్ అంటే అర్థం ఏంటంటే ఒక టూ ఛానల్ ఆఫ్ వాటర్ బాడీస్ని మనకి కలిపేదే మనకి స్ట్రేట్ అనడం జరుగుతుంది. అలాగే టూ ల్యాండ్ మాసెస్ని డివైడ్ చేసేదే స్ట్రేట్ అనమాట. టూ వాటర్ బాడీస్ని మనకి మెర్జ్ చేస్తుంది అండ్ టూ ల్యాండ్ మాసెస్ని సపరేట్ చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి, స్ట్రేట్ అంటే అదనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి పర్షియన్ గల్ఫ్కి అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్కి మనకి మధ్యలో ఉండేది మనకి స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గల్ఫ్ ఆఫ్ ఆడెన్ ఉందా, గల్ఫ్ ఆఫ్ ఆడెన్ ఇక్కడ మనకి రెడ్ సీ, ఇక్కడ మనకి బాబ్ ఎల్ మండబ్ స్ట్రేట్ అనేది ఉంటుంది. సో మనకి స్టేట్మెంట్స్ ఎలా ఇస్తాడంటే బాబ్ ఎల్ మండబ్ అనే స్టేట్ ఉంటుంది. సో మనకి స్టేట్మెంట్స్ ఎలా ఇస్తాడంటే ఇక్కడ గల్ఫ్ ఆఫ్ ఆడెన్ రెడ్ సీని కలిపేది స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ అని ఇస్తాడు. సో దయచేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అర్థమవుతుందా? సో స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ వచ్చేసి మనకి పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ నుంచి అరేబియన్ సీ కనెక్ట్ చేస్తుంది. అండ్ రెడ్ సీ నుంచి బాబ్ ఎల్ మండబ్ స్టేట్ వచ్చేసి మనకి రెడ్ సీ నుంచి గల్ఫ్ ఆఫ్ ఆడెన్ నుంచి అరేబియన్ సీకి కనెక్ట్ చేయడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ మనకి సూయిజ్ కెనాల్ అనేది కూడా లొకేట్ అవ్వడం జరుగుతుంది. ఇది మనకి మెడిటేరియన్ సీ అనమాట. అర్థమవుతుందా? సో ఈ యొక్క రెడ్ సీ, మెడిటేరియన్ సీ, పర్షియన్ గల్ఫ్, కాస్పియన్ సీ చుట్టూరా ఉన్న ఏరియాస్ అన్నిటి మ్యాపింగ్ అనేది మీ యొక్క మైండ్లో ఎప్పుడు రన్ అవుతూనే ఉండాలి నాన్న. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనము స్టేట్మెంట్స్లోకి వెళ్తే చూద్దాము క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడు అనేది. ఇప్పుడు స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చాడు అనేది చూద్దాం. సో చూడండి, ఇట్ ఫార్మ్స్ ఓన్లీ ఎంట్రన్స్ టు ద పర్షియన్ గల్ఫ్ ఫ్రమ్ ద ఇండియన్ ఓషన్. అదే కదా నేను చెప్పింది. సో ఈ యొక్క గల్ఫ్ ఆఫ్ ఒమన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఓన్లీ ఎంట్రన్స్ పర్షియన్ గల్ఫ్కి ఇండియన్ ఓషన్ నుంచి అని చెప్పడం జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అబ్సల్యూట్లీ కరెక్ట్ అనమాట. ఇట్ కనెక్ట్స్ అరేబియన్ సీ విత్ ద స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్. అదే నేను చెప్పాను. సో అరేబియన్ సీని మనకి స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ తోటి కనెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో దయచేసి బాబ్ ఎల్ మండబ్ స్టేట్, ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ దయచేసి లొకేట్ చేసుకొని పెట్టుకోండి, మ్యాపింగ్ చేసుకొని పెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్ట్ అనమాట. సో ఇట్ ఈస్ బార్డర్ బై పాకిస్తాన్ అండ్ ఇరాన్ అండ్ నార్త్. అబ్సల్యూట్లీ కరెక్టే. ఇక్కడ మనకి పాకిస్తాన్తో అండ్ ఇరాన్తో మనకి ఇక్కడ బార్డర్ అయి ఉండడం జరిగిందనమాట గల్ఫ్ ఆఫ్ ఒమన్ అనేది. సో విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటున్నాడు. ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి సి ఆల్ 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు రెడ్ సీతో ఉన్న బార్డర్ కంట్రీస్ ఏంటి అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ అండ్ మెడిటేరియన్ సీతో ఉన్న బార్డర్ కంట్రీస్ ఏంటి అండ్ అదేవిధంగా పర్షియన్ గల్ఫ్తో ఉన్న బార్డర్ కంట్రీస్ ఏంటి అనేది మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. ఇదే మీ హోంవర్క్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. మెడిటేరియన్ సీ, రెడ్ సీ, పర్షియన్ గల్ఫ్. సో వీటి యొక్క బార్డర్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయి అనేది దయచేసి లొకేట్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్: ఈక్వెడర్, బ్రెజిల్, పరాగ్వే, చైల్. హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ ఆర్ షేరింగ్ బార్డర్స్ విత్ పెరు అని అంటున్నాడు. సో చూద్దాం, మ్యాప్ చూపిస్తాను, జాగ్రత్త వినండి. చూడండి, ఇది మనకి పెరు అనమాట. ఓకేనా. సో దీని క్యాపిటల్ సిటీ వచ్చేసి చూడండి ఇది మనకి క్యాపిటల్ అనమాట, లిమా అనేది. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మనకి న్యూస్లో ఎందుకుందంటే ఈ లిమా నుంచి ఒక 1200 కిలోమీటర్స్ దూరంలో ఒక వాల్కన్ అనేది మనకి ఎరప్ట్ అవ్వడం జరిగిందనమాట. ఆ వాల్కన్ పేరు ఏంటంటే మనకి యూబినస్ అనే
వాల్కన్ అనేది మనకి ఎరప్ట్ అవ్వడం జరిగింది. సో దానివల్ల అక్కడ పెరూలో మనకి స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించడం జరిగింది ఫర్ ద 6 days. అందుకే మనకి న్యూస్లో ఉందన్నమాట. ఓకేనా. సో పెరూ అనేది మనకి సౌత్ అమెరికాకి వెస్టర్న్ సైడ్లో మనకి లొకేట్ అవ్వడం జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా. సో సౌత్ అమెరికాకి వెస్టర్న్ సైడ్లో మనకి లొకేట్ అవ్వడం జరుగుతుంది పెరూ అనేది. టోటల్గా పెరూతో మనకి టోటల్గా 5 కంట్రీస్ అనేటివి బార్డర్స్ అనేవి షేరింగ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈక్వెడర్, కొలంబియా, బ్రెజిల్, బొలివియా అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి చిలీతో కూడా మనకి బార్డర్తో షేర్ చేసుకోవడం జరుగుతుంది పెరూ అనేది. అర్థమవుతుందా. సో అండ్ అదేవిధంగా వెస్టర్న్ సైడ్లో ఇది మనకి పెసిఫిక్ ఓషన్తో బార్డర్ అయి ఉండడం జరిగింది కూడా. సో బట్ పెరుగుతో మనకి బార్డర్ షేర్ చేసుకోవట్లేదు. దయచేసి ఈ పాయింట్ గుర్తించండి. ఓకేనా. సో ఇక్కడ మీరు ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ గుర్తించాల్సింది ఇంకా ఏమైనా ఉంది అంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మనకి లేక్ టిటికాకా మనకి లొకేట్ అవ్వడం జరిగింది. ఇది మనకి బొలివియాకి పెరూకి మనకి బార్డర్లో లొకేట్ ఉంది లేక్ టిటికాకా అనేది. ఓకేనా. సో దయచేసి ఈ యొక్క ఇంపార్టెంట్ పాయింట్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మనకి యాండీస్ మౌంటైన్స్, ఇవన్నీ మనకి యాండీస్ మౌంటైన్స్ అంటే విచ్ ఇస్ ద లాంగెస్ట్ మౌంటైన్ చైన్ ఇన్ ద వరల్డ్ అనమాట. అర్థమవుతుందా. సో దాదాపు మనకి సౌత్ అమెరికాకి మనకి ఫ్రమ్ నార్త్ టు సౌత్ టోటల్గా ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది ఈ యొక్క యాండీస్ మౌంటైన్స్ అనేది. అర్థమవుతుందా. విచ్ ఇస్ ద లాంగెస్ట్ మౌంటైన్ చైన్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి ఈక్వెడర్, బ్రెజిల్, చైల్. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ షేరింగ్ బార్డర్ కంట్రీస్ అంటే ఇక్కడ మనకి 3 అవుతుంది. ఓన్లీ 3 మాత్రమే మనకి అవుతుంది. దట్ ఈస్ సి ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. చూసుకోండి ఈ యొక్క ఇంపార్టెంట్ మ్యాపింగ్ అనేది. ఓకేనా. రైట్. సో మీరు చేయాల్సిన ఇక్కడ హోంవర్క్ ఏంటంటే యాండీస్ మౌంటైన్స్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయండి. అండ్ ఇక్కడ మనకి లేక్ టిటికాకా అండ్ అదేవిధంగా సౌత్ అమెరికాలో ఉన్న ఇంకా లేక్స్ ఏంటి అనేది తీసుకొని మ్యాపింగ్ అనేది చేసుకొని పెట్టుకోండి. యాండీస్ మౌంటైన్స్ గురించి అదేవిధంగా సౌత్ అమెరికాలో ఉన్న లేక్స్ గురించి లొకేట్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఇంకా రివర్స్ ఏమైనా ఉంటే రివర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి, ఎక్కడ డ్రైన్ అవుతున్నాయి అనేది కూడా నోట్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా. రైట్. Global Peace Index, which was recently seen in news, is published by which of the following organization? Global Peace Index. సో ఇది మనకి యాన్యువల్లీగా రిలీజ్ చేయడం జరుగుతుందండి. సో యాన్యువల్లీ రిలీజ్ చేస్తారు. సో ఎవరు రిలీజ్ చేస్తారంటే ఐఈపి, దట్ ఈస్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ వాళ్ళు మనకి రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో టోటల్గా మనకి 163 ఇండిపెండెంట్ స్టేట్స్కి మనకి ఇది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ర్యాంకింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టోటల్గా 3 డొమైన్స్ మీద ఇది మనకి మెజర్స్ అని తీసుకొని మనకి ర్యాంకింగ్స్ అని ఇస్తుంది. ఆ 3 మెజర్స్ ఏంటంటే సొసైటల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ఆన్గోయింగ్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్ అండ్ అదేవిధంగా మిలిటరైజేషన్. సో ఈ 3 డొమైన్స్ మీద మనకి తీసుకొని మెజర్ చేసి ర్యాంకింగ్స్ అని ఇవ్వడం జరుగుతుంది. సొసైటల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ఆన్గోయింగ్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్ అండ్ మిలిటరైజేషన్. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి ఈ యొక్క డొమైన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క 2023 ఇచ్చిన హైలైట్స్ చూసుకుంటే ఇందులో మనకి ఐస్లాండ్ అనేది మనకి టాప్లుగా నిలిచడం జరిగిందండి. ఐస్లాండ్ ఈజ్ ద మోస్ట్ పీస్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని ఈ యొక్క ఇండెక్స్ అని చెప్తుంది. అండ్ అదేవిధంగా దాని తర్వాత మనకి డెన్మార్క్, ఐర్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రియా, సో ఇవన్నీ మనకి టాప్గా నిలవడం జరిగింది. సో లీస్ట్గా ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి మనకి లీస్ట్ పీస్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని చెప్పడం జరిగిందనమాట. సార్ మరి ఇండియా పరిస్థితి ఏంటి సార్ అంటే ఇండియా ర్యాంక్ వచ్చేసి మనకి 126th పొజిషన్ అండి. ఓకేనా. సో ఇండియా ర్యాంక్ వచ్చేసి మనకి 126th పొజిషన్ ఉంది. అండ్ మనకి బార్డర్ మనకి నైబరింగ్ కంట్రీస్ అయినా మనకి నేపాల్ వచ్చేసి మనకి 79th ఉంటే మనకి చైనా వచ్చేసి మనకి 80 ఉండడం జరిగింది. శ్రీలంక వచ్చేసి మనకి 107 ఉండడం జరిగింది. పాకిస్తాన్ వచ్చేసి మనకి 146. సో ఈ విధంగా మన నైబరింగ్ కంట్రీస్ అనేటివి ర్యాంకింగ్స్ అని ఉండడం జరిగిందనమాట. అర్థమవుతుందా. సో ఇండియా ర్యాంక్ వచ్చేసి మనకి 126th ఎవరు రిలీజ్ చేస్తారు, ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ వాళ్ళు మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది మనకి యాన్యువల్లీగా ప్రొవైడ్ చేస్తారు. అండ్ అదేవిధంగా 3 డొమైన్స్ మీద టోటల్గా మెసేజ్ చేస్తారు. సొసైటల్ అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ఆన్గోయింగ్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్ మీద అండ్ మిలిటరైజేషన్ మీద టోటల్గా మెజర్ చేసి మనకి ర్యాంకింగ్స్ అని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఐస్లాండ్ అనేది మనకి టాప్గా ఉండడం జరిగింది, విచ్ ఇస్ ద మోస్ట్ పీస్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క పర్టికులర్ ఇండెక్స్ అనేది. ఓకేనా. రైట్. స్టార్ సి ఇనిషియేటివ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ బ్లాక్ అని అంటున్నాడు. G20, ఐఎస్ఏ, బిమ్స్టిక్, యూరోపియన్ యూనియన్. ఆన్సర్ వచ్చేసి మనకి ఐఎస్ఏ అండి. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్.
వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ యొక్క స్టార్ సి ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దీని ఫుల్ ఫామ్ చూద్దాం. చూడండి, ఫుల్ ఫామ్ వచ్చేసి సోలార్ టెక్నాలజీ అప్లికేషన్ రిసోర్స్ సెంటర్. స్టార్ సి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? సోలార్ టెక్నాలజీ అప్లికేషన్ రిసోర్స్ సెంటర్ టు కల్టివేట్ ద హ్యూమన్ కెపాసిటీ అండ్ స్కిల్స్ అమాంగ్ ద మెంబర్ కంట్రీస్. అంటే ఎనర్జీ ట్రాన్సాక్షన్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అండ్ జాబ్స్ క్రియేటింగ్ పర్పస్ కోసం అండ్ అలాగే కంట్రీస్ యొక్క ఎకనామిక్ గ్రోత్కి కాంట్రిబ్యూట్ చేయడం కోసం ఈ యొక్క సోలార్ టెక్నాలజీ అప్లికేషన్ రిసోర్స్ సెంటర్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. సో విత్ ద కొలాబరేషన్ ఆపరేటెడ్ విత్ ద కొలాబరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ ఏలియన్స్. యాక్చువల్లీ ఇంటర్నేషనల్ సోలార్ ఏలియన్స్ అంటే ఏంటి సార్? సో ఇట్ ఈస్ అన్ జాయింట్లీ ఎఫర్ట్, అంటే జాయింట్ ఎఫర్ట్ బై ఇండియన్ ఫ్రాన్స్ అండి. సో ఇండియా ఫ్రాన్స్ తీసుకురావడం జరిగింది ఒక పర్టికులర్ ఇనిషియేటివ్ అనేది టు అగెన్స్ట్ క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ చేంజ్ అగెన్స్ట్గా తీసుకురావడం జరిగింది. సో ఎలా చేస్తున్నారు క్లైమేట్ చేంజ్ మీద అగెన్స్ట్ అంటే త్రూ సోలార్ ఎనర్జీ సొల్యూషన్ ద్వారా. ఓకేనా? సో సోలార్ ఎనర్జీ యూజ్ చేసి ఒక క్లైమేట్ చేంజ్కి అగెన్స్ట్గా ఫైట్ చేద్దామని చెప్పేసి ఒక ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని తీసుకురావడం జరిగింది బై ద ఇండియా అండ్ ఫ్రాన్స్. ఓకేనా? సో దీనికి విజన్ అనేది కూడా ఉందండి. విజన్ వచ్చేసి మనకి లెట్ అస్ టుగెదర్ మేక్ ద సన్ బ్రైటర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి ఒక మిషన్ కూడా ఉందండి. మిషన్ ఏంటంటే ఎవ్రీ హోమ్ నో మ్యాటర్ హౌ ఫార్ అవే will have a light at home. సో విజన్ వచ్చేసి లేటెస్ట్ టుగెదర్ మేక్ ద సన్ బ్రైటర్. మిషన్ వచ్చేసి ఎవ్రీ హోమ్ నో మ్యాటర్ హౌ ఫార్ అవే విల్ హ్యావ్ ఎ లైట్ అట్ హోమ్ అనే మిషన్ అని పెట్టుకోవడం జరిగింది. సో దీని ఒక హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి గురుగ్రామ్లో ఉన్నాయండి, గురుగ్రామ్లో ఉందండి. ఓకేనా? లొకేట్ ఉండడం జరిగింది. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే టోటల్గా 106 కంట్రీస్ అనేటివి ఈ యొక్క ఐఎస్ఏ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్కి సైన్ చేయడం అని జరిగిందనమాట. అర్థమవుతుందా? సో టోటల్గా 106 కంట్రీస్ అనేటివి సైన్ చేయడం అని జరిగింది. ఈ యొక్క 106 కంట్రీస్లో 86 కంట్రీస్ అనేవి ఈ యొక్క అగ్రిమెంట్ని రాటిఫై చేయడం అని జరిగిందనమాట, అంటే యాక్సెప్ట్ చేయడం అని జరిగింది. ఓకేనా? సో ఆల్ మెంబర్ స్టేట్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్ ఎలిజిబుల్ టు జాయిన్ ఇన్ ఐఎస్ఏ అండి. అర్థమవుతుందా? సో ఆల్ మెంబర్ స్టేట్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ కూడా ఐఎస్ఏలో మనకి మెంబర్ అవ్వడానికి జాయిన్ అవ్వడానికి మనకి ఛాన్స్ అనేది ఉందన్నమాట. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూసుకున్నానా? సో ఇవన్నీ మీరు పెట్టుకోండి, అంటే ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని అయితే ఒక దగ్గర పెట్టుకోవాలి. ఓకేనా? సో ఏంటంటే ఒక దగ్గర మీకు న్యూస్లో ఒక్కసారి మీకు ఆ పర్టికులర్ న్యూస్లో వచ్చిందనుకోండి, మీరు ప్రిపేర్ చేసుకున్న నోట్సే మీరు రివిజన్ చేసుకోవాలండి. మళ్ళీ మీరు దాని గురించి గూగుల్లో సెర్చ్ చేసి ఏంటనే మీరు ఎత్తకొద్దు, ఎందుకంటే ఇట్ విల్ మేక్ బర్డన్ అనమాట. సో మీరు ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని ఇవే మనకి న్యూస్లో రిపీట్ అవుతూనే ఉంటాయి. సో ఐఎస్ఏ రిపీట్ అవుతుంది, G20 రిపీట్ అవుతుంది, బిమ్స్టిక్ రిపీట్ అవుతుంది, యూరోపియన్ యూనియన్ రిపీట్ అవుతుంది. సో వీటి గురించి మనకి ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటాయి న్యూస్లో. సో వీటికి సంబంధించిన స్టాటిక్ పార్ట్ అంతా మీ యొక్క నోట్బుక్లో మీ హ్యాండ్తో ప్రిపేర్ చేసుకున్న నోట్స్ అనేవి మీ సొంతంగా ఉండాలి. సో అదే మీకు ఒక బూస్ట్ లాగా ఉంటుంది నాన్న. సో వేరే వాటి మీద, వేరే సోర్సెస్ మీద డిపెండ్ అవ్వకండి, దయచేసి చెప్తున్నాను. మీ యొక్క ఓన్ నోట్సే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మీ యొక్క ప్రిపరేషన్లో. ఓకేనా? రైట్. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గురించి అన్ని డీటెయిల్స్ ఒక దగ్గర పెట్టుకోండి. అండ్ ఏమేమి ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ అనేది తీసుకొచ్చింది, జస్ట్ ఏంటంటే ఒక A4 షీట్లో మీ ఒక A4 షీట్లో అంత ఇన్ఫర్మేషన్ పెట్టుకోండి. ప్రతిదీ నోట్ చేసుకోవద్దు. మైండ్ మ్యాపింగ్ లాగా చిన్న చిన్న పాయింట్స్లో పెట్టుకోండి, బుల్లెట్ పాయింట్స్లో పెట్టుకొని నోట్ చేసుకొని పెట్టుకోండి. సో మీ యొక్క ప్రిపరేషన్ అనేది చాలా బాగా ఈజీ అవుతుంది దాని ద్వారా. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఓకేనా? సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఐఎస్ఏ, దట్ ఈస్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. సో ఇక్కడ మీరు చేయాల్సిన ఇంకొక హోంవర్క్ ఏంటంటే G20 ఏంటి, బిమ్స్టిక్ ఏంటి, యూరోపియన్ యూనియన్ ఏంటి అనేది కూడా ఒకసారి మీ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. అర్థమవుతుందా? సో ఇవే మనకి ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటాయి. సో న్యూస్లో వచ్చిన అప్డేట్ ఏదైతే మీరు ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఉన్నాయో దానికి వాల్యూ ఎడిషన్ చేసుకొని చదువుకోవాలన్నమాట. సో ఇది మీరు ప్రిపేర్ చేసుకున్న నోట్స్, న్యూస్లో ఏమన్నా మళ్ళీ కొత్త ఐటమ్ వచ్చింది, దానికి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ యాడ్ చేసి అక్కడనే మీరు నోట్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి, ఎప్పుడు ఒక దగ్గర మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్
సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కార్పొరేషన్ కంట్రీస్, షార్ట్ ఫామ్లో సార్క్ అని అంటాం అనమాట. సో ఈ యొక్క సార్క్లో ఏ కంట్రీస్ ఉన్నాయి అండ్ ఏ కంట్రీ లేదని ఇక్కడ అడుగుతున్నాడు. సో చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ మెంబర్ అంటున్నాడు. సో ఇక్కడ మాల్దీవ్స్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్. సో సార్క్లో టోటల్గా మనకు 8 కంట్రీస్ అని ఉంటాయండి. ఓకేనా. సో ఆ 8 కంట్రీస్లో ఈ యొక్క మాల్దీవ్స్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్ ఉందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లోనే ఆన్సర్ అనేది చేయండి. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నా కామెంట్ సెక్షన్లో ఏం ఆన్సర్ చేస్తానంటే ఈ సార్క్లో ఉన్న 8 కంట్రీస్ ఎవరు అండ్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏ కంట్రీ అనేది ఈ యొక్క సార్క్లో మెంబర్గా లేదనేది కూడా నా కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఓకేనా. సో వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సో కరెంట్ అఫైర్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేయడం అని జరుగుతుంది మీ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్లో. అండ్ సెషన్స్ని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఓకేనా. సో మంత్కి కనీసం మేము ఒక 100 to 150 క్వశ్చన్స్ అని తీసుకొచ్చి ఎక్కడ ఛాన్స్ తీసుకోకుండా ప్రతిదీ మీ దగ్గర ముందు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ సెషన్లో కలుసుకుందాం, ఇలానే మాట్లాడుకుందాం. సో అంటిల్ దెన్ కీప్ రీడింగ్ అండ్ దిస్ ఇస్ పవన్ అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.